సో అసలుకి ఎప్పుడు లేని విధంగా మన సినిమాలో చూస్తూ ఉంటాం. ఇలాంటి ఇలాంటి కొత్త కొత్త వింతలు ఇలాంటి ఎక్కడ కనపడు సినిమాలో మాత్రం చూస్తూ ఉంటాం. 3 రోజుల నుంచి ఇలా జరుగుతుంది కదా, మీకు మీ దాకా ఎందుకు రాలేదంటారు? కావాలంటే మీరు కూడా ఒకసారి మీ చేతితో పోస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. పంతులు గారికి 3 రోజుల ముందే తెలుసు, కానీ ఆయన చెప్పడానికి భయపడ్డాడు. ఆచారం ఉండే లోపలికి వెళ్ళాలంటే షర్ట్ ఇప్పాలంట. ఎవరు ఏం మొక్కుకున్నా కానీ వెంటనే తీర్చేస్తారండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చరికి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మదీనాగూడ గ్రామంలో అవుతున్నాము. ఇక్కడ ఒక వింత పోకడైతే కనపడింది. ఇక్కడ ఉన్న ఆ పోచమ్మ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నెలకొన్న దేవత, ఆ దేవత ఆ పంతులు గారు ఏదైతే పాలు ఉన్నాయో పాలు అలా నోటి దగ్గర పెడుతుంటే ఇక్కడ దేవైతే ప్రత్యక్షంగా తాగుతూ ఉంది. సో అసలుకి ఎప్పుడు లేని విధంగా మన సినిమాలో చూస్తూ ఉంటాం. ఇలాంటి కొత్త కొత్త వింతలు ఇలాంటి ఎక్కడ కనపడు సినిమాలో మాత్రం చూస్తూ ఉంటాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మదీనాగూడలో అయితే ఇట్లా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము ఆ దేవత ఎలా పాలు తాగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆ పూజారిని అడుగుదాము, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుదాము, ఆ దర్శకులను అడుగుదాము, అందరిని అడుగుదాము. ఒకసారి రానిక. సో ఇప్పుడైతే మనతో పాటు ఇక్కడ ఉన్న భక్తులు అయితే ఉన్నారు. ముందుగా కృష్ణయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నానా ఓకే, నమస్తే. నమస్తే నాన్న. మీది ఈ ఏరియానా సార్? ఈ ఏరియానే కాదు, గుడికి నేనే. గుడికి మొత్తం మీరేనా పెద్ద? మన స్థలం కూడా మనదే, ఓన్ స్థలం ఇది. ధర్మకర్త నేనే నాన్న. అయితే 3 రోజుల సంది అమ్మ నీళ్ళు కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ తాగుతున్నాడని పంతులకు తెలుసు. మాకు చెప్పలేదు నాన్న. ఎందుకు చెప్పలేదు అంటే మన వాళ్ళకి చెప్తే, గుడ్డోళ్ళకి చెప్తే ఏమంటారో నిజం కాదని చెప్పి 2 రోజుల సంది ఊకున్నాడు. ఊకొని నిన్న మన చిన్న బాబు తన ఇద్దరు కలిసి చూసిన తర్వాత పాలు తాగుతుంటే మా బాబు ఏం చేశాడు, నాయన తానం చేసారా, ఇట్లా అమ్మ పాలు తాగుతుంది. మా పిల్లలని బుడ్డోళ్ళని అందరిని తీసుకొచ్చి మా కుటుంబంతో వచ్చి తాపాము. తాగుతుంది నాన్న, తాగుతుంది. అందరం చెప్తే ఇలాంటి సంఘటనలు మనం సినిమాల్లో మాత్రం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. బట్ ఫర్ ద ఫస్ట్ మదీనాగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మీ ధర్మకర్త కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మీ స్థలంలో ఎట్లా ఉంటే ఆనందంగా ఉన్నది నాన్న. కావాలంటే మీరు కూడా ఒకసారి మీ చేతితో పోస్ట్ చూడండి, చాలా బాగుంటది. అందరికి అదృష్టం కావాలి కదా, నిజమావదా తెలియాలి. మనకైతే తెలియదు, అమ్మ అయితే తాగుతున్నానా. మరి ఇదే పొద్దుగాల ఇట్లా అవుతుంది అన్నది మనకేం అర్థం కాదు. 3 రోజుల నుంచి ఇలా జరుగుతుంది కదా, మీకు మీ దాకా ఎందుకు రాలేదంటారు? నిజమావద్దామని పంతులు చెప్పలేడు. అచ్చా ఆయన చెప్పినాక మనం వచ్చినాక తాగలేదు అనుకో, అప్పుడు ఆయన ఏదో అంటాం కదా, అందు గురించి చెప్పలేడు. నిన్న పొద్దున చెప్పాడు. నిన్న మన బాబు వచ్చాడు, అభిషేకం చేసేటప్పుడు చూస్తే మన బాబు ఉండు కదా, సరే అని చూస్తే తాగుతుంది. అప్పుడు ఫోన్ చేశారు మాకు, మేము వచ్చాం నాన్న. వచ్చిన తర్వాత మనం అందరం పోస్తే తాగుతుంది. మాకు నమ్మకం వచ్చింది. అప్పుడు మా పెద్దలకి అందరు ఊళ్ళో మొత్తం చెప్పాం నాన్న. పాలు ఒక్కటేనా లేకపోతే మా కొబ్బరి నీళ్లు ఫుడ్ లేదు, అన్ని పాలే తాగుతున్నానా. పాలు తాగుతుంది. మరి ఎక్కడ పోతున్నాయో మనం ఇట్లా పెడితే పోతున్నాయి. ఇప్పుడు నువ్వు కూడా చూడనా, చూస్తే బాగుంటది. మీ అదృష్టం కూడా బాగుంటది కదా. అంటే ఈ గుడి స్థాపించి 8 సంవత్సరాలు అవుతుంది సుమారు నానా. పెద్దల కాలంలో అంటే ఈ గుడి ఇప్పుడు కట్టాం కానీ అప్పుడు బండల కింద ఉంది. 3 దిక్కుల 3 బండలు, తర్వాత మీద ఒక బండ పెద్దది, దాని కింద 2 విగ్రహాలు. ఈ మొత్తం అందులో ఉన్న తర్వాత మేము బురదలో ఉంటే వ్యవసాయం భూమి కదా ఇది, బురదలో ఉంటే పెద్ద కట్టి దానికి మీదకి లేపినాం నాన్న. మేము వ్యవసాయ భూమి, మా వ్యవసాయ భూమి, మా సొంత భూమి ఎవరిది కాదు. ఇది సొంత భూమిలోనే మేము కొనలేము, ఏం లేదన్నా మన భూమినే కట్టాము. పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా బాగా మంచి కలిగి ఉంటాయి. ఇప్పుడు మా ఇంటి దేవత కదా, మా ఇంటి దేవత. మీరే ఏర్పరిచారు దేవతను కూడా, ఇక్కడ కొలువు ఇచ్చారు మీరే? తెచ్చి పెట్టింది ఆమెనే మేము. తర్వాత ముందుగానేమో చిన్న దేవతలు పురాణ కాలంలో నడమ ఉన్న దేవతనేమో తర్వాత 16 సంవత్సరాలు అవుతుంది అమ్మ ఇప్పుడు పాలు తాగటమ్మని తెచ్చి తెనాలికి తెచ్చాము. చాలా బాగా చేసారు వాళ్ళు, తండ్రి కొడుకులు నియమనిష్టలతోటి చేసారు అమ్మని. తెచ్చినా కానీ అట్లా చేసినాం నాన్న. మంచి నీళ్ళు పెట్టినా. మా ఊర్లో అయితే బాగుంది నాన్న. అందరికీ నమ్ముకుంటేనే కదా నాన్న ఎవరన్నా వస్తారు, నమ్మక లేకపోతే వాళ్ళు రారు కదా. వాళ్ళ చేతితోటే చూస్తారు కదా, చేస్తున్నాను. అందు గురించి మాకు కూడా సంతోషం ఉంది బేట. మీరు కూడా ఒకసారి పోయి చూడండి, మీకు కూడా బాగుంటుంది. అందు గురించి కోరుకుంటున్నాం మిమ్మల్ని, అంతే బేట. సో చూసాం కదా, ఆ కృష్ణయ్య గారు అయితే మనం చెప్పారు, ఈ గుడి ధర్మకర్త. పంతులు గారికి 3 రోజుల ముందే తెలుసు, కానీ ఆయన చెప్పడానికి భయపడ్డాడు. సో ఇప్పుడు మేము నిన్న మాకు చెప్పారు, మేము వచ్చి చూసాము. చూడంగానే ఖచ్చితంగా దేవత నిజంగానే పాలు తాగుతుందని ఈయన
అబ్బురుపరి ఆశ్చర్యపోయారంట. సో మనం కూడా లోపల ఉన్న పూజారి గారు ఉన్నారు, ఆయనతో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది అయిపోయిన తర్వాత మనం కూడా పాలు తాపించే ప్రయత్నం కూడా చేద్దాము. సంతోషం. ఓకే రండి. సో ఇప్పుడైతే మన ముందు గుడి పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన మన ముందున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. సో అంటే సడన్ గా మీకు 3 రోజుల ముందే తెలుసు అండి ఈ విషయం, మరి గుడి 2 days ముందు తెలుసు. సో ధర్మకథకి ఎందుకు చెప్పలేదు మీరు? అంటే ఫస్ట్ నాకే నమ్మకం కుదరాలి కదా, మనం వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు జనాలకి చెప్పేస్తారు. జనాలు చెప్పారంటే ఒకవేళ తాగలేదు అనుకోండి, వీళ్ళు గుడి మళ్ళీ పూజారి అట్లా ఇట్లా అని మాటలు అంటారని ఫస్ట్ నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి చెప్పాను నేను. అది రోజు ఎందుకంటే మెయిన్ మధ్యాహ్నం 11 గంటలకి రోజు మహా నైవేద్యం పెడతాం అమ్మవారికి. నైవేద్యం పెట్టినప్పుడు అమ్మవారికి నీళ్ళు అన్నం పెట్టి వాటర్ తాపిస్తాం. రోజు యథావిధిగా ఎట్లా చేస్తామో ఆ యథావిధిగా కార్యక్రమాలు చేసాము. ఆ రోజు ఏం చేశారు, అమ్మవారు గ్లాస్ నీళ్ళు తాగేసేసారు. అయితే మరుసటి రోజు ఏం చేసాం, సరే గ్లాస్ తాగాం. మరుసటి రోజు కొబ్బరి నీళ్ళు తాపించాం. నిన్న శుక్రవారం రోజు గ్లాస్ నీళ్ళు అమ్మవారు ఆ రోజు తాగేశారు. నిన్న శుక్రవారం రోజు అభిషేకం చేసి అమ్మవారికి సరే పాలు తాపిద్దామని పాలు తాగుతుంటే పాలు తాగారు. అప్పుడు ఇక కన్ఫర్మ్ చేసేసుకొని నేను గుడి యజమానులకి చెప్పాను, ఇట్లా ఈ విధంగా తాగుతుందంటే వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ వాళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా అమ్మవారికి పాలు పట్టించి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జనాలకి అనేది తెలిసింది. సో ఇప్పుడు మా కళ్ళ ముందు ఒకసారి లోపలికి వచ్చా సార్, ఇక్కడ షట్టిప్పాలి పర్లేదు. సో ఇప్పుడు అయితే మనం ఈ గుడిలో లోపలికి రావాలంటే ఆచారం షట్టిప్పాలంట. సో మనం షర్ట్ అయితే ఇప్పేసాము. సో పూజారి గారు ఇప్పుడు అమ్మవారి పాలు తాగితే మనకి ఇప్పుడు ఆ దివ్య దర్శనం మనకి కల చేసుకోవచ్చు. సో మీరు కూడా చూడొచ్చు. ఒక స్పూన్ దాబిని అంటే ఇక్కడ చీరలో బా నిజమైన. సో చూసి సో ఇప్పుడు మనం కూడా తాపించే ప్రయత్నం అది చేద్దాం. నిజంగా నా కళ్ళు అయితే చెదిరిపోయాయి. నిజంగా అమ్మవారు అయితే పాలు తాగిన అమ్మవారికి నేను పాలు తాగించే అదృష్ట భాగ్యం అయితే మన పంతులు గారు నాకు కల్పించారు. అదేవిధంగా ధర్మకథ కూడా మనకి ఈ అదృష్ట భాగ్యాన్ని అయితే మనకు కల్పించారు. సో నా కళ్ళు చెదిరిపోయాయి. ఇట్లా మన స్పూనుతో పాలు పట్టిస్తుంటే అమ్మవారు నిజంగానే తాగుతున్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసరికి షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మదీనాగూడలో అయితే ఈ అమ్మవారు అయితే కొలువు తీరుంది. సో డెఫినెట్గా ఇక్కడున్న ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం ఈ అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా బయట చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎలా ఉంది ఎప్పుడు మనందరం సినిమాలో చూస్తూ ఉంటాం సార్ ఇవన్నీ. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఏరియాలో మీరు ఫస్ట్ టైం చూసారంటే మీకు ఎంత భాగ్యం కలిగి ఉండాలో. సో ఇంకా బయట ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే. నమస్తే. మీకు ఎప్పుడు ఈ వార్త తెలిసింది? మాకు నిన్ననే తెలిసింది. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, కానీ మా నాన్న వాళ్ళదే కదా గుడి అమ్మవారు. భక్తులందరూ నమ్మరు కదా మేము చెప్పినా కానీ, అంటే ఊరందరూ వాళ్ళు నమ్మాలి అట్లా. మేము నమ్మితే కాని పని. కూతురా మీరు? మా నాన్న వాళ్ళే కదా, అంటే వాళ్ళు మేము చెప్తే వాళ్ళు నమ్మరు. అందరు వాళ్ళ భక్తులే వచ్చి చూస్తే చెప్తే నమ్మరు. నేను కల్లారా చూసి నేను కల్లారా అమ్మవారికి పాలు తాపించా. సో మేము తాపించాము, అదృష్ట భాగ్యం మాకు కలిగింది మీ నాన్నగారి ద్వారా. సో ఒక్క నిమిషం పక్క రానమ్మా మీరు. సో మాట్లాడండి. ఇంకా అంటే మీరు మీ నాన్నగారి కడుపును పుట్ట మీ అదృష్టం అయితే ఈ ధర్మకర్తగా మీరు వాళ్ళ కూతురు కాబట్టి సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది, కానీ అందరు నమ్మలేకపోతున్నారు. ఒకళ్ళేమో అబద్ధం అంటారు, కొంతమంది నిజం అంటారు. అట్లా మీరు తాపించారా? తాపించాం. నిన్న తాగింది, ఇప్పుడు కూడా తాగింది. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఆనందం అయితే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. మీకేలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా మా అమ్మవారు ముందు నుంచి అయినా కానీ ఎవరు ఏం మొక్కుకున్నా కానీ వెంటనే తీర్చేస్తారు అన్ని. ఆ పేరైతే ఉంది ఇక్కడ బాగా. చాలా రోజుల నుంచి ఎవరు ఏం కోరుకున్నా కానీ వెంటనే అన్ని తీర్చడం అవన్నీ చేస్తుంది. కోరుకున్న విశేషాలు ఏమన్నాయా? నేను కోరుకున్నవన్నీ జరిగాయి. ఇంకా అందరూ కూడా భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళు కోరుకున్నవన్నీ జరిగాయని మళ్ళీ మొక్కులు చెల్లించడం అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాలు తాగడం అనేది మేము ఎప్పుడన్నా టీవీలో వేరే దగ్గర చూసాం, కానీ ఫస్ట్ టైం మా గుళ్ళోనే జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే.
మీకు ఎలా అనిపిస్తుందమ్మా మీ మీ ఏరియాలో ఈ దేవత పాలు తాగుతుందంటే ఇది ఒక పెద్ద ఆశ్చర్యం ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ లేనిది ఇంత ఆనందంగా అలా మీకు ఎప్పుడు తెలిసింది ఈ వార్త? ఈ వార్త నిన్నే తెలిసేది మాకు. మేము పోయి తాగిపించాము నైట్. సో ఎట్లా ఉంది అప్పుడు తాగిపించేటప్పుడు మీ కళలో ఆనందం ఎలా ఉంది? చాలా బాగా అనిపిస్తుంది. తల్లివారు అమ్మవారు అంతా మమ్మల్ని కోరుకున్నదంతా నిజంగా జరుగుతుంది. ఆ పేరు పద్మ. మీరు ఈ ఏరియాలో ఉంటారా? ఏరియాలో కన్ను పక్కనే ఉంటాం. చాలా ఆనందంగా ఉంటుంది. మా బాబు మొక్కున్న కోరిక చేశారు, మళ్ళీ చేసేది ఉన్నది, మేము అనుకున్నది జరుగుతున్నది. అనుకున్నారా మరి కొత్తగా ప్రత్యేకంగా ఏమైనా అనుకున్నారు? ఇప్పుడు అనుకున్నాము, ఇప్పుడు చేసేది మొక్కులు ఉన్నాయి మాకు అమ్మవారికి. ఏమనుకున్నారు? ఏ మొక్కులు తెచ్చుకుంటున్నారు? మా అబ్బాయి ఏది అనుకున్నాడో నాకు తెలియదు కానీ మేము చేసేది ఉన్నది తల్లికి. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ. ఇది కూడా మీరు అంటే మీరే ఇప్పుడు పాలు తాగిపించి చూసారు కదా, ఇంకా కూడా మీకు ఏదైనా కోరిక ఉంటే మీరు అది కూడా మొక్కుకొని చూడండి, తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. చేస్తా, ప్రయత్నం కూడా చేస్తా. సో చూసాం కదా, మన కళ్ళ ముందే పాలు తాపించాము అమ్మవారికి. సో ఆమె అయితే మన కళ్ళ ముందే పాలు తాపించాము, అది అమ్మవారికి పాలు అయితే పుష్కలంగా తాగుతున్నారు. సో మన కళ్ళ ముందే మన చేతులతో అమ్మవారికి అయితే పాలు తాపించడం జరిగింది. ఇక్కడైతే మనకు అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ ధర్మకర్త ద్వారా మనం లోపలికి వెళ్ళి, అంటే ఇక్కడ ఒక ఆచారం ఉంటే లోపలికి వెళ్ళాలంటే షర్ట్ ఇప్పాలంట. సో మనం షర్ట్ ఇప్పేసి లోపలికి వెళ్ళి అమ్మవారికి అయితే పాలు తాపించడం జరిగింది. సో నా కళ్ళు అయితే బయలు కమ్మాయి. డెఫినెట్గా ఈ షేర్లింగంపల్లి మదీనాగూడ ఏరియాలో ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ప్రజలందరూ ఈ దర్శన భాగ్యాన్ని ఖచ్చితంగా మీరందరూ చూడాలి. మనం ఇక్కడ ఉన్న భక్తుల మాటలో మీరు విన్నారు. అంటే ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా సరే త్వరలో ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. ఇంతటి అదృష్టమైన నాకు ఈ భాగ్యాన్ని కల్పించినందుకు ముందుగా ఈ ధర్మకర్త కృష్ణయ్య గారికి అయితే నా అభినందనలు తెలియజేసుకుంటూ కెమెరామెన్ గోపితో గోపి, రెడ్ టీవీ.